అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిలపక్ష నాయకులు ఆందోళన నిర్వహించారు. శంషాబాద్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్లలో విలీనాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. శంషాబాద్ను జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో విలీనం చేయడం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శంషాబాద్ను చార్మినార్ జోన్లో విలీనం చేస్తే పార్టీలకు అతీతంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అభివృద్ధి చెందిన గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడమే కాకుండా చార్మినార్ జోన్లో విలీనం చేయడం దారుణమన్నారు. శంషాబాద్ జోన్ పరిరక్షణ సాధన చేసి ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా ఎజెండాలకు అతీతంగా ఒకటే ఎజెండా, శంషాబాద్ ని చార్మినార్ జోన్ లో కలపొద్దు, శంషాబాద్ ని సపరేట్ జోన్ గా ప్రకటించాలని చెప్పేసి తక్షణమే గవర్నమెంట్ ఆఫీసర్స్ దీని మీద ప్రకటన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే శంషాబాద్ ని తీసుకెళ్లి శంషాబాద్ కు సంబంధం లేనటువంటి చార్మినార్ జోన్ లో కలపడం అనేది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. అందరి అధికారులను కానీ నాయకులను కానీ అందరినీ మేము కోరడం జరుగుతూ ఉంది. ఏంటంటే శంషాబాద్ ని దయచేసి సపరేట్ గా జోన్ ప్రకటించండి, మమ్మల్ని వేరే జోన్ లో ఎక్కడ కూడా కలపొద్దండి. ఒక 5 నుంచి 6 డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్ అన్నింటిని కూడా ఏకం చేసి శంషాబాద్ ని, ఎందుకంటే శంషాబాద్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వసతి ఉన్నది. ఎందుకంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉన్నది, బెంగళూరు హైవే ఉన్నది, మరి అదే విధంగా అన్ని విధాలుగా సిటీకి అనుకూలంగా ఉంటది, అన్ని వనరులు ఉన్నాయి, విద్యా వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా అందరికి రైల్వే మార్గం ఉన్నది, అన్ని ఉన్నాయి. కాబట్టి మీరు శంషాబాద్ ని జోన్ గా ప్రకటిస్తేనే బాగుంటది. అన్ని రకాల ప్రజలకు కూడా ఇక్కడ వసతి ఏర్పాటు ఉంటది. కాబట్టి అందరు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ సంబంధం లేనటువంటి పోయి వాళ్ళని తీసుకెళ్లి ఎన్నో చార్మినార్ ఉంటే అది కలపడం అనేది సమంజసం కాదు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.